వర్ష బీభత్సం, తుఫాను బీభత్సం, బీభత్సంగా సముద్రాన్ని తలపిస్తున్న పొలాలు. ఎటు చూసినా నీరే. అక్కడ ఆ చెట్లు గాలి కూగుతున్నాయి స్వభావం అవి. తలపిస్తున్న చెప్పండి, చెరువుల్ని తలపిస్తున్న పొలాలు. న్యూస్లో కూడా వేస్తారు ఒంగోలు పట్టణం దగ్గర అనేసి, వేరే కూడా వేస్తారు. ఇవన్నీ యూట్యూబ్ రోడ్ల నీటి కుంటల, ఇగో రోడ్ల నీటి కుంటల. ఒంగోలు సమీపంలోని వెంగముక్కపాలెం రోడ్ల నిండా నీళ్ళే, ఎటు చూసినా నీళ్ళే. ఈ వర్షానికి దాదాపుగా రోడ్లు అన్ని గుంతలమయం. డ్రైవర్లు అతి జాగ్రత్తతో డ్రైవింగ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొత్త వాళ్ళకి మరీ ఇబ్బందిగా ఉంది. వర్షం పెరుగుతూ ఉంది. ఉదయం నుంచి ఎడతెరప లేకుండా పడుతున్న వర్షానికి రోడ్లు అన్నీ గుంతలుగా, పొలాలన్నీ నీళ్లతో కంప్లీట్గా మునిగిపోయిన వెంగముక్కపాలెం ఏరియాలో, అంటే క్విస్ కాలేజీ ప్రాంతంలో పొలాలు మొత్తం నీటిమయం. ఒకసారి గమనించండి, ఇక్కడ నీట మునిగిన పొలాలు. క్విస్ కాలేజీ, అదిగోండి కాలేజీ పక్కనే ఉండే పొలాలు కంప్లీట్గా వాటర్తో. మనం ఈ పరిస్థితిని దాదాపు ఒక 5-6 సంవత్సరాలకు వెనక చూసాం తప్ప ఈ మధ్య కాలంలో చూడలేదు. రోడ్ల మీదనే గుంతల నిండా నీళ్లు. ఈ దృశ్యాలన్నీ మనం ఈరోజు క్విస్ కాలేజీ దగ్గరలో ఉండే పొలాలు, క్విస్ కాలేజీ పక్కనే ఉండే పొలం పూర్తిగా మునిగిపోయింది. మనం యూట్యూబ్లో పెట్టినా చాలా వైరల్ అవుతాయి. చాలా మీరు ఒకటి పెట్టారు కదా.
అవును మేడం. ఇవి కూడా పెట్టండి. చాలా వరకు అందులో వైరల్ జలమయమైన రోడ్లు, జలజీవనం. నల్లవాగు దాదాపుగా నిండా ప్రవహిస్తూ ఉంది, గమనించండి. నల్లవాగు నిండా ప్రవహిస్తూ ఉంది చాలా రోజుల తర్వాత. చూడండి, ఇవన్నీ జలమయం. మనం ఆర్టీఓ ఆఫీస్కి దగ్గరలోకి వచ్చాం. ఆర్టీఓ ఆఫీస్ దగ్గర చూడండి, కంప్లీట్గా మునిగిపోయినటువంటి పొలాలు చూడండి, పూర్తిగా మునిగిపోయినాయి. ఏ వైపు చూసినా నీళ్లు. ఆర్టీఓ ఆఫీస్. నివార్ తుఫాన్ కారణంగా జలమయమైన ఒంగోలు పరిసర నివార్ ఆర్టీఓ ఆఫీసు పక్కనే కూడా చూడండి, ఆర్టీఓ ఆఫీస్ గోడకు ఆనుకొని కూడా నివార్ తుఫాన్ కారణంగా కంప్లీట్గా మునిగిపోయి చూడండి. ఈ ఒంగోలు పరిసర ప్రాంతాలని ఇల్లు చూడండి. ఆపాల్సిందండి, భలే ఉంది అక్కడ. ఓకే. నీళ్ళల్లో మునిగిపోయినా అక్కడ మునిగిపోయినాయి. వెనక మునిగిపోయినాయి. ఎవరిసైనా ఇబ్బంది. కాలనీ పేరేంటో తెలియదు కాదు మేడం. జలదిగ్బంధంలో ఉన్న చూడండి, ఒంగోలు శివారు ప్రాంతం. జలదిగ్బంధంలో ఇంట్లోకి వెళ్ళటానికి కూడా వీల్లేని పరిస్థితి. చూడండి, అనేక ఇళ్ళు పూర్తిగా నీట మునిగిపోయి ఉన్నాయి. ఇదిగోండి, ఎస్ చూడండి. ఆ ఇళ్ళలోకి పోవాలంటే ఇంట్లో ఉన్న వాళ్ళు అలాగే ఉన్నారు. చూడండి వాళ్ళు ఎలాగా చూస్తున్నారో. రాకపోకలు ఆ గృహాలకు స్తంభించడం జరిగింది పూర్తిగా. చెప్పండి. చెప్పండి. జల దిగ్బంధంలో ఒంగోలు పరిసర ప్రాంతాలన్నీ ఆర్టీఓ ఆఫీస్ పక్కన కాలనీలో నీట మునిగిన గృహాలు, రాకపోకలు స్తంభించిపోయినాయి. ఇళ్లల్లో వాళ్ళు బయటికి రావడానికి అవకాశం లేదు. ఇది ఇంకా 2 రోజులు కొనసాగితే స్తంభాలు, కరెంటు స్తంభాలు కూడా పోయినాయి. ఈ నీటి కారణంగా ఇదిగోండి, ఎలక్ట్రికల్ పోల్స్ దాదాపు 1/4 మునిగిపోయి చూడండి, చాలా ఇబ్బంది అనిపిస్తుంది. చాలా ఇబ్బందికరం. మరి ఈ నీళ్ళన్నీ పోయేదాకా ఆ ఇళ్లలో వాళ్ళు బయటికి రావటం కూడా ఇబ్బంది అని మనం భావించవచ్చు. ఇంకా అసలు ఇప్పుడు దాదాపు 4:30 అయింది. ఈ 4:30 సమయానికి కూడా వర్షం ఏమాత్రం తగ్గలేదు. గంటకు వర్షం పెరుగుతూ ఉంది. మరి ఉదయం దాదాపు 5 గంటలు 6 గంటల నుంచి మొదలైన వర్షం పడుతూనే ఉంది. క్షణం కూడా గ్యాప్ అనేది లేకుండా వర్షం పడుతూ ఉండటంతో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. మరి ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా ఈ తీర ప్రాంతాలు, మరి మన రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాల చర్యలు తీసుకుని రకరకాలైనటువంటి సహాయక బృందాలను ఏర్పాటు చేసి, ముఖ్యంగా మాకు ఒంగోలు మండలానికి సంబంధించి మా జిల్లా విద్యాశాఖ అధికారి గారిని, డిఈఓ గారిని ఇన్ఛార్జిగా వేశారు. వారు కోస్టల్ ప్రాంతంలో
బ్రహ్మాండంగా వాళ్ళు వర్క్ చేస్తున్నట్టుగా తెలిసింది. ఆయన గుండాయిపాలెం మా మండల విద్యాశాఖాధికారి కిషోర్ కుమార్ గారు కూడా వారితో ఉండి అక్కడ పునరావాస కార్యక్రమాలు, వాళ్లకు తీసుకోవాల్సిన చర్యలు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అనేక మందిని రక్షిస్తూ మరి మా పాఠశాలను కూడా అవసరమైతే ఉపయోగించుకోమని చెప్పటం చాలా సంతోషించే విషయం. సహాయక చర్యలు కూడా భారీ ఎత్తున సహాయక చర్యలు చేపట్టడం జరిగింది. మనం దాదాపు ఒంగోలు పట్టణంలోకి ఎంటర్ అవుతున్నాం. మరి ఈ సందర్భంలో మరి ఒంగోలు పట్టణంలో మరి ఎలాంటి మరి న్యూస్ మనకు వస్తాయో ఒకసారి గమనిద్దాం. ఒక కారు ముందెళ్తుంటే మనకు దారి కూడా కనపడకుండా ఈ గాలి మరియు వర్షపు జల్లులు దాదాపుగా వాహనానికి దగ్గర అయ్యకుంది కనపడటం కూడా చాలా తక్కువగా ఉంది. చూడండి, 4:30 ప్రాంతంలో టౌన్లో దారి కనపడటం కూడా కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఇది జాతీయ రహదారి మద్రాస్ కలకత్తా రోడ్లో చూడు, దాదాపుగా లారీ వాళ్ళు లైట్లు వేసుకొని పగలు 4:30 టైంలో మరి సిగ్నల్స్ ద్వారా వాళ్ళ వాహనాన్ని మిగతా వాళ్ళు గమనించేట్టుగా చేసుకుని వాళ్ళు వెళ్ళటం చూస్తున్నాం. దాదాపు అసలు రోడ్డు కనపడటం లేదు కానీ మేము దీన్ని చూడటం కోసం మరి సిగ్నల్స్ చూసుకుంటూ మా డ్రైవర్ గారు చెప్తున్నారు సిగ్నల్స్ చూసుకుంటూ పోవాలట. కానీ మేము కేవలం అందరికీ చూపించడం కోసం మాత్రమే ప్రస్తుతం ప్రయాణం చేస్తున్నాం. చూడండి, ఎంత 4:30 ఆ టైంలో చిమ్మ చీకట్లు. అంజే రోడ్డు అంటే మనం ఇటే స్ట్రైట్గా వచ్చాం. అది ఇటు వెళ్దామా? ఇటు వెళ్దాం. ఇటు వెళ్ళి ఇటు పోవచ్చు. ఎదురెందుకు ఇట్లా మంగమూరు రోడ్లో వెళ్ళి జాగ్రత్త. ఆయన ఎవరు పెద్ద రైడ్. మేడం 13 మినిట్స్ తీసాం మేడం. ఇప్పటికే 13 మినిట్స్. ఇంటికి పోగానే వైఫై ఉంటుంది. టకాన్ లోడ్ చేస్తాను, పంపిస్తాను. యూట్యూబ్లో పెట్టమంటారా? మంచి వైరల్ అవుతుంది. ఒంగోలు అని పెట్టి ఒంగోలు విషయం చెప్పండి. సబ్స్క్రైబ్ అయితే ఇలా వెళ్దాం. ఇటు చూడండి, సైడ్ ఉంది ఇంకా ఇదే కదా అది. అందులో నువ్వు చదివిందే. వర్ష బీభత్సంలో గొడుగుల సాయంతో నడుస్తున్న ఒంగోలు యూత్ బయటికి రాని వృద్ధులు, గర్భిణులు ఫంక్షన్లు ఎక్కడెక్కడ స్తంభించిపోయింది. ఫంక్షన్లు కూడా ఎక్కడెక్కడ ఆగిపోయినాయి. వాళ్ళది కూడా మేము వెళ్ళాం కదా అక్కడ. ఆడ అసలు ఏం లేవు, వస్తే షామ్యానా మంది జనాలు లేదు. ఎవరు వస్తారు? రమేష్ కంటే తప్ప
మా రోడ్లో నేను ఈదుకుంటూ వెళ్ళాలి మేడం. మా రోడ్లో నేను ఈదుకుంటూ వెళ్ళాలి. అవునా? చూస్తారుగా మీరు. అవునా? ఊరకనే మునుగుతాయా? అయితే లోతట్టు ప్రాంతం. లోతట్టు ప్రాంతం అది మరీ వైరల్ అవుతుంది. లోతట్టు ప్రాంతం అనగానే అంజయ్ రోడ్ అంతా లోతట్టు ప్రాంతం. అవునా? జలమైన లోతట్టు ప్రాంతం. బస్ స్టాండ్కి అది సమీపం. బస్ స్టాండ్ రత్నప్రసాద్ సార్ గారి ఇల్లు ఎక్కడ ఓయ్. మునిగిపోయింది. భలే ఉంది మేడం. విన్ని ఒంగోలు చాలా బాగా ఎంజాయ్ చేసాం. నేను ఎట్లా అని అనుకున్నాం ఇందాక, కానీ మేము అనుకున్న కళ నెరవేరింది. ఇవన్నీ వీడియోస్ తీయాలనుకున్నాం, తీసాం. హాయిగా దీన్ని అందరికీ తెలియజెప్పడమే మన వ్యక్తి. పెట్టేసేయండి దాంట్లో మన ఓకే. గ్రూప్లో పెట్టిన